శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసము సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మాసము కూడా పౌర్ణమికి ఆ నక్షత్రము కూడి ఉన్నప్పుడు వచ్చేటువంటిది మాసము పేర్లు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము, ఈ 12 మాసాలు కూడా చాంద్రాయణము ప్రకారంగా, చాంద్రమానము ప్రకారంగా పౌర్ణమి రోజు ఆయా నక్షత్రములు కూడి ఉన్నప్పుడు ఆ మాసం పేరు మనకు వస్తుందనే విషయం మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా శ్రావణ మాసంలో విశేషించి శనివారం పూట మనం చేయవలసిన నియమాలను ఈరోజు మనం తెలుసుకుంటే, శ్రావణ మాసము మహాలక్ష్మీదేవికి, గౌరీదేవికి, మహావిష్ణువుకు, వెంకటేశ్వర స్వామి వారికి, అదే విధంగా పరమశివునకు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసము. అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి మాసాలలో శ్రావణము, కార్తీకము ఇవి రెండూ కూడా చాలా శ్రేష్టమైనది. భగవద్గీతలో పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం అన్నట్లుగా 12 మాసాలలో మార్గశీర్షము నేను అనేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ శ్రావణ మాసము శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి శ్రవణ నక్షత్రము సాక్షాత్ భగవంతుని నక్షత్రము, అంటే మహావిష్ణువు యొక్క అవతార నక్షత్రము శ్రవణము. అందువలన శ్రావణ మాసము అత్యంత విశేషించి ఉన్నటువంటి మాసము. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో శివకేశవులకు ప్రీతిగా వ్రతాచరణ నియమనిష్టలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాపములన్నీ తొలగిపోయి వాళ్ళ పుణ్య సాధనకు సోపాన మార్గముగా అది తోడ్పడుతుంది. అందువలన శ్రావణ మాసంలో విశేషించి శివకేశవుల ఆరాధన చేయాలి. శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిగా పిండి దీపాలు, బియ్యం పిండితో దీపారాధన చేయడం అనేది సనాతనముగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయము. ఏదైతే మనకు కష్టములు సంభవించినప్పుడు ఆ కష్టాలను పోగొట్టుకునేందుకు సులభమైన మార్గం ఉంటుందో దాంట్లో ఈ శ్రావణ శనివార వ్రతం అనేది చాలా ప్రథమంగా ఉన్నటువంటి వ్రతము. అంటే సులభ మార్గంలో మన కష్టపరిహారం చేసుకొని భగవత్ ప్రీతిని సంపాదించే వ్రతాలలో ఈ శ్రావణ శనివారం వ్రతం అనేది ఒకటి. అంటే ముందుగా బియ్యాన్ని కడిగి శుద్ధి చేసి దాన్ని తెల్లటి వస్త్రం మీద, ఇంట్లో ఉన్నటువంటి ఒక తెల్లటి టవలు లేదా తెల్లటి వస్త్రాన్ని కింద అమర్చి దానిపైన ఆ నానబెట్టిన కడిగినటువంటి బియ్యాన్ని ఆరవేయాలి. అది ఆరిన తర్వాత దానిని పొడి చేసుకొని జల్లెడపట్టి ఆ వచ్చినటువంటి పిండికి ఆవు నెయ్యి, బెల్లము కలిపి ప్రమిదలాగా చేసి అందులో రెండు దీపాలు, ఎప్పుడు ఒక ఒత్తి వేయకూడదు, రెండు ఒత్తులు వేసి 2 దీపాలుగా వెలిగించాలి. ఒక దీపంగా వెలిగించకూడదు. ఎప్పుడు కూడా 2 దీపాలు అనేది శ్రేష్టము. 2 దీపాలను ఒక తట్టలో లేదా విస్తరాకులో లేదా అరటి ఆకులో పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి పసుపు కుంకుమలు మామూలుగా మనం పెడుతూ ఉంటారు. కానీ పసుపు కుంకుమ ఎక్కువగా పెట్టకుండా కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించి బియ్యం పిండికి ముందర 2 అక్షంతల పుష్పాలు వెలిగించి భగవంతుని యొక్క స్తోత్రము, అన్నిటికన్నా విశేషించి మనము ప్రార్థన చేయాల్సింది విష్ణు సహస్రనామ స్తోత్రము. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని భగవంతుని యొక్క 1000 నామాలు ఉన్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దీపారాధన చేయడం శ్రేష్టం. అది లేనప్పుడు కృష్ణ అష్టోత్తరము, వెంకటేశ్వర అష్టోత్తరము, శ్రీనివాసం వెంకటేశాం లక్ష్మీపతి అనామయ అని 108 వెంకటేశ్వర స్వామి వారు నామాలను మనం పఠిస్తూ చేయడం అనేది కూడా విశేషమే. అది లేనప్పుడు గోవింద నామాలు, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని గోవింద నామాలు కూడా చెప్పొచ్చు. కానీ విశేషించి విష్ణు సహస్రనామమే మనకు పారాయణం చేయడంలో అత్యంత ఉత్తమమైనటువంటి స్తోత్రము. దీపారాధన చేసినప్పుడు ఆ దీపాలు కనీస పక్షము 15 నిమిషాలు వెలుగుతుంది. అందువలన ఆ 15 నిమిషాలు భగవంతుని ముందర భక్తిగా శ్రద్ధగా కూర్చొని దీపారాధన చేసి విష్ణు సహస్రనామాది స్తోత్రాలను పారాయణం చేస్తూ భగవంతుణ్ణి మనము ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? విశ్వం విష్ణుర్వషట్కారో అని ప్రార్థన చేస్తూ కష్టపరిహారము చెయ్యి అని భగవంతుణ్ణి ప్రార్థించి దీపము కొండెక్కిన తరువాత దానినే ప్రసాదంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి హారతిచ్చి ఆ ప్రమిదను, ఆ బియ్యం పిండి ప్రమిదను ఏదైతే ఉంది దాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి, భగవంతునికి ప్రార్థన చేయాలి. దీని వలన విశేషించి మనకు కష్టపరిహారం కలుగుతుంది. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అంటే ఇది శ్రావణ శనివారం మాత్రమే చేయాలా అంటే అలా నియమమే లేదు. ఎప్పుడు కష్టము సంభవిస్తే ఆ శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారిని కలవు వెంకట నాయక, వేంకట అంటే వేం అంటే పాపములు, వేం అంటే
కష్టాలను దహించేటువంటి వాడు వెంకటేశ్వరుడు. అందువలన వెంకటేశ్వర స్వామి వారిని కష్ట పరిహారార్థమే ప్రార్థన చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక సత్సంప్రదాయము. కాబట్టి ఎప్పుడు మనకు కష్టము కలుగుతుంది, అది ఎటువంటి కష్టమైనా కావచ్చు, బాధ కలుగుతుంది, బాధ పరిహారార్థంగా, కష్ట పరిహారార్థంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను ధ్యానిస్తూ శనివారం పూట ఈ బియ్యం పిండి దీపారాధన చేయడం అనేది చాలా చాలా విశిష్టమైనది. శ్రావణ మాసంలో నియమేన శనివారం పూట ఈ బియ్యం పిండి దీపారాధన చేయాలి అని దీనిని మన పెద్దలు పూర్వీకులు సంప్రదాయంగా పెట్టారు. చిన్నపిల్లలు ఉన్నటువంటి గృహంలో ఈ శ్రావణ శనివార వ్రతానికి ఇంకొద్దిగా మహత్యము తీసుకొచ్చేందుకు ఎవరైతే పిల్లవాళ్ళు ఉంటారో, మగ పిల్లవాడు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారికి విశేషించి తిరునామాలను దిద్దించి 5 మంది ఇళ్లకు దోసిడి పట్టుకొని వెళ్ళి శ్రీనివాస గోవింద గోవింద, శ్రీనివాస దయానిదే అని మేము శ్రావణ శనివారం వ్రతం చేస్తున్నాము, ఇంట్లో వెంకటేశ్వర స్వామి కృపకు మీరు పాత్రులు కండి అని అడిగి వారి ఇళ్లలో నుంచి బియ్యాన్ని తెచ్చి ఆ బియ్యానికి మన బియ్యము కలిపి బియ్యం పిండి దీపాలు వెలిగించడము కూడా ఒక సంప్రదాయం ఉంటుంది. దీని వలన ఏమి కలుగుతుందంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులు కూడా ఈ శ్రావణ శనివార వ్రతాన్ని చేసే అవకాశము దొరుకుతుంది. అందువలన ఈ శ్రావణ మాసంలో విశేషించి శనివారం పూట ఉదయము భోజనానికి ముందు ఉదయము స్వామివారికి ఈ శ్రావణ శనివారం వ్రతం చేయాలి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో విడువక ప్రతి శనివారము కూడా అందరూ ఈ శ్రావణ శనివారం వ్రతం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ లక్ష్మీ వెంకటేశాయ నమః.